నమస్తే, వెల్కమ్ టు VB8 న్యూస్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రామకృష్ణ గవాయి దాడికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం. యాడికి మండలం MRO ఆఫీస్ వరకు ర్యాలీ, ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం. యాడికి అక్టోబర్ 17 పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా MRPS MSP ఇన్ఛార్జ్ ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు మాదిగ, అనంతపురం జిల్లా MRPS అధ్యక్షులు B హరిగోపాల్ మాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం యాడికి మండలం MRO ఆఫీస్ కార్యాలయం ముందు భారీ ఎత్తున నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో MRPS MSP అనుబంధ సంఘాలు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు నందు చీఫ్ జస్టిస్ రామకృష్ణ గవాయిపై దాడి జరగడం రాజ్యాంగంపై దాడి జరిగినట్టుగా భావిస్తున్నాం. ఈ భారతదేశంలో దళిత వర్గాల ప్రజలు ఏ స్థాయిలో ఉన్నా ఇలాంటి అగత్యాలు జరగడం చాలా బాధాకరమైన విషయం. ఈ దాడికి పాల్పడినటువంటి వారిని వెంటనే శిక్షించి వారి వెనుక ఉన్న ఎంత పెద్ద శక్తులైనా వారికి కూడా శిక్ష పడే విధంగా కేసు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో MRPS మండల అధ్యక్షులు బాలు, పాతకుంట్ల మాదిగ, యాడికి మండల గౌరవ అధ్యక్షులు వెంగళ శ్రీనివాసులు మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి జానకి రాముడు మాదిగ, మండల ఉపాధ్యక్షులు చిటికెల చిరంజీవి మాదిగ, మండల ఉపాధ్యక్షులు 2 నల్లప్ప మాదిగ, మండల కోశాధికారి విజయ్, మండల కార్యదర్శి సాగర్ మాదిగ, MSPG నరసింహులు మాదిగ, N సూర్యుడు మాదిగ, N గాంధీ మాదిగ, కులయప్ప మాదిగ, రామాంజనేయులు మాదిగ, D వెంకటేష్ మాదిగ, గుర్రప్ప మాదిగ, రవికుమార్ మాదిగ, టైలర్ పుల్లయ్య మాదిగ, టైలర్ బద్రి మాదిగ, పాండు శ్రీరాములు మాదిగ, శంకర్ మాదిగ, నగేష్ మాదిగ, సూర్యనారాయణ మాదిగ, చిన్న రాముడు మాదిగ, మండలంలోని గ్రామాల డప్పు కళాకారులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.